భీమవరంలో సంక్రాంతి సంబరాలు అమరాన్ అంటాయి. ఊరూరా సాంస్కృతిక కార్యక్రమాలు, కోడిబందాలతో భోగి రోజు సందడి నెలకొంది. భీమవరం, నవడూరు, ఎలమంచిలతో పాటు కొన్ని ప్రాంతాల్లో సంగీత విభావరిలు జరిగాయి. ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు కోడిపందాలు జరిగాయి. రాత్రులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం నవడూరు జంక్షన్ నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. కోడి పందాలు ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి పూట కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా ఉత్సాహంగా వస్తున్నటువంటి సంక్రాంతి బంధువులు, అతిథులకు సంబంధించి రాత్రిపూట కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అటు లైట్లు ఏర్పాటు చేయడం, వారికి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం నవడూరు జంక్షన్లో కూటమి నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న బరి వద్ద కూడా ఉన్నాం. సో చెప్పండి, ఏంటి రాత్రిపూట కూడా జరుగుతున్నాయి, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? వచ్చిన వారు ఏమంటున్నారు? వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా కుటుంబ సభ్యులందరూ వచ్చి కూర్చుని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశాం. ఉదయం పూట అందరికీ భోజనాలు, మధ్యాహ్నం 3 గంటలకి స్నాక్స్ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు స్వీట్లు పెడుతున్నాం. అలా వచ్చిన వాళ్ళందరినీ కూడా సంక్రాంతి అంటే ఇంట్లో కూర్చుంటేనే కాదు, కోడి పందాల బరిలోకి వచ్చినా కూడా బాగుంటుంది, ఈ విధంగా ఉంటుందని చెప్పి అన్ని రకాల పిండి వంటలతో వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరుస్తూ సరదాగా సర్కిల్ అంతా కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇక్కడ చాలా మంది మహిళలు, పిల్లలు అందరూ కూడా వచ్చారు. రకరకాల ఈవెంట్లు కూడా పెట్టినట్టున్నారు. ఏ ఈవెంట్లు పెట్టారు? ఈవెంట్స్ అంటే నిన్నంతా ముగ్గులు పోటీలు జరిగాయండి. బ్రహ్మాండంగా వాళ్ళకి మరి ప్రైజులు కూడా ఇచ్చాం. ఈరోజు వచ్చేసరికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంలో నాకు ఎక్కడ లేదని అనుకున్నా, మేమే నవడూరు జంక్షన్లో మరి భాగ్యశ్రీ లేఅవుట్లో మా కూటమి నాయకులందరూ కలిసి మా ఫ్రెండ్స్ సర్కిల్ తీసుకున్న నిర్ణయమే. ఈరోజు మహిళలు కేవలం వాళ్ళే పుంజును కట్టి వాళ్ళే పందాలు చూపించుకునే విధంగా మేము బరిని ఏర్పాటు చేసాం. సార్ మీరు చెప్పండి, ఎలా జరుగుతున్నాయి సార్? ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఎలా జరిగింది? సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో ఈసారి కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ గోదావరి జిల్లాలో ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే సీఎం రాజు లక్షణం అన్నట్టు. మరి సీఎం గారు కూడా మా గోదావరి జిల్లాలో ఉన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఆయన కూడా చాలా పాజిటివ్గా మాట్లాడి ఇన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి ఎప్పుడూ కూడా టెంట్ అయితే టెంట్ పీకేసేవారు, లేదా నీళ్ళు తోడేసేవారు. ఇవన్నీ లేకుండా హ్యాపీగా కోడి పందాలు, కత్తిలు లేకుండా సాంప్రదాయంగా పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని కోడి పోటీలుగా నిర్వహిస్తున్నాం. అదే ఇక్కడ ఈ లేఅవుట్లో ముగ్గులు పోటీలు, లేడీస్ బరి, తర్వాత రోజు వచ్చిన వాళ్ళకి భోజనం, పిల్లలకి ఎంటర్టైన్మెంటు, జెయింట్ వీల్స్ ఇవన్నీ పెట్టి గుర్రాలు, పూర్వం ఉన్న సంస్కృతి, పూర్వం ఇక్కడ ఎద్దుల బళ్ళు లేదా ముగ్గులు పోటీలు కానీ, హరిదాసులు కానీ, లేదా ఇలాంటి అన్నీ కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం వస్తున్న ఈ పండుగలన్నింటినీ కూడా మనం ఎప్పటికీ మర్చిపోని విధంగా ఈ కూటమి వచ్చిన తర్వాత ఇంకా బాగా రెట్టింపు అయింది. చాలా ఇది ఇంత బాగా చేసుకోవడానికి సహకరించిన ప్రభుత్వానికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాత్రి 9 అవుతున్నా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా ఉంది మరి? ఫ్లడ్ లైట్లు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది ఎందుకంటే సంవత్సరానికి ఇచ్చేది 3 రోజులే, తర్వాత మేమే చేయం. ఈ 3 రోజులు ప్రజలు టైం అన్నదే ఉండదు. ఇంకా 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా జరుగుతుంది. చూసినాం కదా, ఈరోజు అటు ఉత్సాహంగా కూడా వచ్చి కోడి పందాల్లో పాల్గొంటున్నారు. నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ కూడా ప్రస్తుతం వీటిల్లో వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అటు భోజన సౌకర్యాలు కానీ, స్నాక్స్ కానీ అన్నీ కల్పిస్తున్నామని, రాత్రిపూట అవడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసి ఆ లైటింగ్లో వారందరూ వచ్చిన వారు ఎన్ని గంటలైనా, అర్ధరాత్రి అయినా సరే కొనసాగే విధంగా కూడా ప్రస్తుతం నిర్వాహకులు ఏర్పాట్లు అయితే చేశారు. ఈ విధంగా ఆ తొలి రోజు అనేది కూడా రాత్రి దాదాపు 12 గంటల వరకు కూడా కోడి పందాలు కొనసాగుతాయి. అలాగే తర్వాతి 2 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు కొనసాగేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో పోలీసులు ఆంక్షలు పెట్టడం, రైడ్ చేయడం అనేది కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ సహకారంతో సాంప్రదాయ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు అవకాశం దక్కిందంటూ కూడా స్వయంగా కూటమి నాయకులు ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.